ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రవాణా మంత్రి అమలాపురం వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ సవాల్ విసిరారు. నా ఇల్లు తగలబెట్టిన వ్యక్తికి చంద్రబాబు టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఆనందరావు అవినీతి మరకలు నాకు పూసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒక్క అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి ఎవరి నుంచి ఆశించేంది లేదని ఆవేదన చెందారు. దాదాపు నాకు తెలిసి 3 మండలాలను దాదాపు వందలాది ఎకరాలు ఎక్వేషన్ చేశారు. దాంట్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంటి స్థలాల కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్లో ఎక్కడైనా ఏ యాజమాన్యమైన దగ్గరకైనా వెళ్ళి ఏ భూ యజమాని దగ్గరకైనా వెళ్ళి మీడియా మిత్రులకు కూడా నేను సవాల్ చేస్తున్నా. ఎవరైనా సరే ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బుల్లో విశ్వరూప్ గారు 100 రూపాయలు తీసుకున్నారని ఎవరైనా నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాను. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే ఈవేళ ఎన్నికల్లో నామినేషన్ చేసే ముందు కానీ రిజెక్ట్ చేసే ముందు కానీ ఎవరైనా నిరూపించగలిగితే పోటీ నుంచి విత్డ్రా అవుతారని తెలియజేసుకున్నాను. దానికి ఆనందరావు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ వారు కానీ సిద్ధంగా కావాలని తెలియజేస్తున్నాను. లేకపోతే ఆ పార్టీకి కొమ్ము కాసే కొంత ఎవరైనా మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. గతంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే పాడిందే పాడరా అన్నట్టు ప్రతిసారి రిపీటెడ్గా ఆరోపణలు చేయడం, కింద స్థాయి ఆనందరావు స్థాయి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడంటే దాన్ని పట్టుకుని సదనం ఉన్నది అది చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్తకి తగదని తెలియజేసుకున్నాను. దాదాపు నాకు తెలిసి 3 మండలాలను దాదాపు వందలాది ఎకరాలు ఎక్వేషన్ చేశారు. దాంట్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంటి స్థలాల కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్లో ఎక్కడైనా ఏ యాజమాన్యమైన దగ్గరకైనా వెళ్ళి ఏ భూ యజమాని దగ్గరకైనా వెళ్ళి మీడియా మిత్రులకు కూడా నేను సవాల్ చేస్తున్నా. ఎవరైనా సరే ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బుల్లో విశ్వరూప్ గారు 100 రూపాయలు తీసుకున్నారని ఎవరైనా నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాను. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే ఈవేళ ఎన్నికల్లో నామినేషన్ చేసే ముందు కానీ రిజెక్ట్ చేసే ముందు కానీ ఎవరైనా నిరూపించగలిగితే పోటీ నుంచి విత్డ్రా అవుతారని తెలియజేసుకున్నాను. దానికి ఆనందరావు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ వారు కానీ సిద్ధంగా కావాలని తెలియజేస్తున్నాను. లేకపోతే ఆ పార్టీకి కొమ్ము కాసే కొంత ఎవరైనా మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. గతంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే పాడిందే పాడరా అన్నట్టు ప్రతిసారి రిపీటెడ్గా ఆరోపణలు చేయడం, కింద స్థాయి ఆనందరావు స్థాయి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడంటే దాన్ని పట్టుకుని సదనం ఉన్నది అది చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్తకి తగదని తెలియజేసుకున్నాను.